13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. లూకా సువార్త 13 చదవండి. అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. వాడు అయ్యా, ఎవరి గురించి చెప్పారు ఇక్కడ? వాడు అంటే ఏంటి, అయ్యా అంటే ఏంటి? తోటమాలి, తోట యజమానితో. వాడు తోటమాలి, అయ్యా అంటే తోట యజమాని. ఇప్పుడు ముందు చూద్దాం, 6వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆయన వారిది ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి. ఎక్కడంట? ఒక మనుష్యుని యొక్క ఏ తోటది? ద్రాక్ష తోట. మీకు తెలుసు కదా, ఇప్పుడు కొబ్బరి తోటలు వేసారనుకోండి, కింద ఖాళీ ఉంటుంది, ఏదో పంట వేస్తారు. ఎక్కడో చోట ఒక పంట వేస్తే దాని కింద చిన్న చిన్న పంటలు వేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి ద్రాక్ష తోట ఉంటే ఆయన ఏ మొక్క పెట్టుకున్నాడంట? అంజూరపు చెట్టును నాటబడి. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ, ఎవరు వెతికారు పండ్ల కోసము? తోట యజమాని ఆయన తోటలో విహరిస్తూ వెళుతూ తోట యజమాని ఆ తోటలోకి వచ్చిన తర్వాత అంట ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు ఏంటి? అంజూరపు. దానికి పండ్లు ఏమన్నా దొరుకుతాయేమని వెతికాడు. కనుక అతడు దొరికిందా లేదా? దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకు వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఏంటంట? 3 సంవత్సరాల నుండి ఎదుగుతున్నానంట. జనరల్గా ఒక చెట్టు పంట రావాలి అంటే, ఒక చెట్టుకి ఒక ఫలము రావాలి అంటే 1 or 2 yearsలో వచ్చేస్తుంది. 3 years అంటే అంజూరపు చెట్టు అంటే ఇంక చాలా ఫాస్ట్గా వస్తాయి. కానీ ఈ అంజూరపు చెట్టు కోసమంట 3 సంవత్సరాల నుండి యజమాని తిరుగుతూ చూస్తూ వస్తున్నాడు, కానీ అక్కడ ఆ చెట్టుకు పండు మాత్రము లేదు. చూసి ఆయనకి ఏం జరిగిందంట? విరక్తి వచ్చేసి ఏమంటున్నాడు తోటమాలితో? ఆ తోటమాలి ఇక్కడ చూడండి, ఇక్కడ మాట చదువుతాం. అతడు ఇదిగో 7వ వచనం, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా? ద్రాక్ష తోట భూమి వ్యర్థమైపోవడం అంటే ఏంటి? ఇది ఉపయోగం లేనప్పుడు భూమి మీద పెట్టారు, బాగానే ఉంది. దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి అంటే దాని వేళ్ళన్నీ పక్కెళ్ళిపోతాయి. ఓకే, పక్కన ఎదిగే చెట్లను ఎదగనీయకుండా వీళ్ళు అడ్డుపడతాయి, లేదా ఈ స్థలం అంతా ఆక్యుపై చేస్తుంది. దీనివల్ల ఈ స్థలము భూమి అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఉపయోగం లేని మొక్క వల్ల భూమి ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది. దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలను, కాబట్టి ఏం చేయమన్నాడు ఆయన? దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు ఏమంటున్నాడు? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసేంతవరకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే లేని యెడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చాలు, వినండి. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది కదా. ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. ఆయనకి ద్రాక్ష తోట చాలా పెద్దది ఉంది. ఆయన అందులో ఒక ద్రాక్ష చెట్టు తోటల మధ్యలో ఒక అంజూరపు చెట్టు చూసారు. అంజూరపు చెట్టు ఎప్పుడైనా అంజూరపు కాయలు తిన్నారా? చాలామంది తిన్నారు. అవి డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. అంజీరా అంటారు. అంజూరపు చెట్టుకి కాయలు వెతికారంట. వెతికితే ఎప్పుడు వస్తున్నా కానీ చెట్టుకి కాయే కనపట్ల. ఈయన చూసి 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈసారి ఈ మొక్క వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, తోటమని పిలిచి చిదిగొట్టురా, నేను 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి కాయలు వెతుకుతున్నాను కానీ ఒక్కసారి కూడా పండ్లు పడలేదు, కాబట్టి నువ్వు దీన్ని ఏం చేయాలి? నరికివేయమన్నాడు. అప్పుడు తోటమల్లి ఏమంటాడు? అయ్యా ఇంకో నేను దాని చుట్టూ తవ్వి, వినండి, దాని చుట్టూ తవ్వి దానికి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని యెడల నరికించి వేయమని చెప్పాడు. మీకు అర్థమైన స్టోరీ అంతా? తోటమాలి యజమాని. దీన్ని మనము ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే, తోట పెట్టింది, తోట యజమాని ఎవరు? దేవుడు. వినండి, తోట వేసింది ఎవరు? ఏదైనా తోట వేసింది ఎవరు? దేవుడు. మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఎప్పుడు కూడా మనిషిని ఒక మొక్కతో పోలుస్తాడు, ఒక చెట్టుతో పోలుస్తాడు. వినండి జాగ్రత్తగా. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఒక చెట్టుతో పోల్చి బైబిల్ గ్రంథం చాలాసార్లు రాయబడింది. ఆత్మ ఫలాలు అని రాసే ఫలము అంటే ఏంటి? ఒక దానికి వచ్చేటువంటి ఒక పండు, ఆ ఫలము రావాలి కాబట్టి ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక చెట్టు లాంటి వాడు, మీరు ఒక చెట్టు ఇంక పెట్టు,
మీరు ఒక చెట్టు లాంటి వాళ్ళని దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు. ఓకే, వినండి. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రతి సంవత్సరం చూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా ఫలిస్తారో లేదో వినండి. ఈ సంవత్సరమైనా ఫలిస్తారో లేదో, ఈ సంవత్సరమైనా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుంటామో లేదో. ఆయన 3 సంవత్సరాలు తిరిగాడు, కానీ చెట్టుకు పండు మాత్రం లేదు. దేవుడు కూడా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చూసినా మనలో ఫలాలు అనేవి లేవు. అప్పుడు దేవుడు ఏమంటాడు సార్, వీడి వల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి, వీడు తినే ఆహారం ఇంకో నీతిమంతుడు తినొచ్చు కదా. వినండి, ఇతని వల్ల ఎందుకు వ్యర్థమైపోవాలి? కాబట్టి అంటాడు, ఇదిగో తోట మాలి అంటే ఎవరు? కాపరి, మనకు యేసుక్రీస్తు వారు. తోటమాలి, కాపరి ఎవరంట? ఒక ద్రాక్ష తోట చుట్టూ గార్డెన్గా ఉండేటువంటి తోటమాలి. అదేవిధంగా గొర్రెల చుట్టూ గార్డెన్గా ఉండేవాళ్ళు ఎవరు? గొర్రెల కాపరి. ఇప్పుడు మనందరికీ కాపరి ఎవరు? యేసుక్రీస్తు. అందుకు దేవుడు అంటాడంట, ఇదిగో ఈ వ్యక్తి వలన ఇటువంటి లాభము లేదు, కాబట్టి ఇతనిని ఇక నరికించివే, తీసివే అంటే యేసుక్రీస్తు అంటారు బతిమారుతూ ప్రభువుని, ఇదిగో నేను నా రక్తము గార్చాను, శిలువలో రక్తము గార్చాను, నా త్యాగం వ్యర్థమైపోకూడదు. ఈ సంవత్సరం కూడా చూద్దాం. ఇప్పుడు తండ్రి కుమారుల యొక్క సంభాషణ ఇది. ఈ సంవత్సరం కూడా చూద్దాము. ఈ సంవత్సరం కనుక నేను ఏం చేస్తానంటే, ఏం చేస్తున్నాడు? దాని చుట్టూ బైబిల్లో ఏమని చూడండి ఒకసారి. నేను దాని చుట్టూ త్రవ్వి ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? త్రవ్వుతా అన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? ఆ మొక్క చుట్టూ త్రవ్వాలి. ఏదైనా మొక్క ఒక మట్టి నేల మీద ఉందనుకోండి, నీరు వస్తే లేకపోతే లేదు, నీరు పోస్తే అటు ఇటు వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం? దానికి పాదు చేస్తాం. అట్లాగే ఈ తోటమాలి ఏమంటున్నాడంటే, ఆ మొక్క చుట్టూ నేను పాదు చేస్తాను, తవ్వుతాను. ఎందుకు తవ్వాలి? వాటర్ పోస్తే అటు ఇటు స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడైతే గుంట చేస్తామో అక్కడ వాటర్ ఏం చేస్తాయంట, అక్కడ స్టేబుల్గా ఉంటాయి. మీరు పోసిన కొద్ది నీళ్ళు అక్కడ ఉంటాయి. కాబట్టి నేను దాని చుట్టూ త్రవ్వుతాను. ఫస్ట్ ఏం చేయాలంట? త్రవ్వాలి. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సంఘ కాపరు ఉన్నాడు అనుకోండి, ఈ సంఘం అంతా ఒక తోట అనుకుంటే, తోటమాలి ఎవరు? సంఘ కాపరు. ఏం చేయాలి? ప్రతి మొక్క చుట్టూ తవ్వాలి. తవ్వినప్పుడు మన వేళ్ళు కొంచెం నొప్పి వస్తుంది. దేవుని మాటలు సేవకులు చెప్పినప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుంది, కానీ మనం సరిచేసుకోవాలి. ఇప్పుడు తవ్వినప్పుడు అంటే లోతుగా ఏం చేయాలంటే మనం త్రవ్వాలి. దేవుని వాక్యాన్ని కూడా లోతుగా ధ్యానం చేయాలి. దేవుని మాటలు కూడా లోతుగా నేర్చుకోవాలి. మన చుట్టూ మనం ఏం చేసుకోవాలంట? కంచె వేసుకోవాలి. మన చుట్టూ మనము త్రవ్వుకొని నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఇప్పుడు నీళ్ళు అటు ఇటు వెళ్తుందా? ఒక గట్టు వేస్తే గట్టు అవతల వాటర్ ఉంటాయి, గట్టు తీసేసి ఏమైతే గట్టు తెగిందని వాటర్ అంతా ఏమైపోయింది? పోతుంది. కాబట్టి ఒక గట్టు అనేది, ఒక తవ్వటం అనేది మొక్క చుట్టూ ఏమవుద్దంటే, ఒక పాదు చేయటం వల్ల నీరు ఎక్కడికి వెళ్ళకుండా దాని వేర్లకి చక్కగా తగులుతూ ఉంటుంది. ఏ సంఘములో అయితే, ఏ కాపరి అయితే ఇట్లా తవ్వి వాక్యాలు చెప్పి వారి చుట్టూ కూడా నీటిని, ప్రార్థనను, వాక్యాన్ని విత్తుతూ ఉంటాడో ఆ సంఘం ఇప్పుడు కూడా బలపడుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు కూడా మన కోసం ప్రాణం పెట్టి మనల్ని చక్కగా తవ్వి మనకి దేవుని యొక్క శక్తిని ఇస్తూ ఉన్నాడు. నీళ్లు పోస్తే అలాగ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు. ఎరువు ఎందుకు వేస్తారు చెప్పండి? యూరియా అంటే ఏంటి? పంటలు వేసేవాళ్ళు తెలుస్తుంది. యూరియా ఏం చేస్తారు? బలం రావడానికి మొక్కలకి. అదేవిధంగా ఇప్పుడు దానికి ఇంతకుముందు ఎరువు ఉందా లేదా? ఆ మొక్కకి ఎరువు ఉందా? ఆ మొక్క చుట్టూ తవ్వబడిందా? అంజూరపు చెట్టు చుట్టూ తవ్వబడిందా? లూకా సువార్త 13వ అధ్యాయంలో 8వ వచనంలో 2వ లైన్, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు. లూకా సువార్త 13:8. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా. చూడండి, ఇంతకుముందు తవ్వబడిందా మొక్కకి? తవ్వబడలే. ఇంతకుముందు దానికి ఎరువు వేశారా? ఎందుకు దానికి నీళ్లు పెట్టారా? అన్ని మొక్కల్లో ఒక మొక్కగా ఉందంతే, అది అంజూరపు చెట్టు. ఈరోజు మీరు కూడా అన్ని ఫలించే ద్రాక్ష మొక్కల్లో ఒక పనికిరాని అంజూరపు చెట్టులాగా ఉంటే, దేవుడు మనల్ని చూసి అంటాడు, ఇదిగో ఈ మొక్క వల్ల ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి, కాబట్టి దీన్ని నరికించివే అంటాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, వద్దు ప్రభువా, ఆగు, నేను ప్రాణం పెట్టాను, నేనేం చేస్తానంటే ఈ సంవత్సరం తనకి అవకాశం ఇస్తాను. ఏంటి? చుట్టూ తవ్వి ఎరువేసి బలం అంటే ఏంటి? మనకు బలం ఏంటి చెప్పండి? వాక్యము, ప్రార్థన. వాక్యపు లోతులు మనం నేర్చుకోవాలి తవ్వుకొని. నీరు ఏంటంటే ప్రార్థన. ఒక విశ్వాసికి బలం ఏంటి చెప్పండి? విశ్వాసికి బలం ఏంటి? ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు కావాలి, 1 రెక్క కావాలా? 2 రెక్కలతో ఎగురుతూ ఉండదు. ఒక రెక్క తెగిపోయింది అనుకో, పక్షి ఎగురుతుందా? ఎందుకు ఎగరదు చెప్పండి? దానికి ఒక రెక్కతో బలం చాలదు.
ఒక విశ్వాసి ఎగరాలంటే, విశ్వాసములో ఎదగాలంటే 2 రెక్కలు, ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యము. వినాలి. ఒక విశ్వాసికి ఎన్ని రెక్కలు ఉండాలి? 2 రెక్కలు. అవేంటి? ప్రార్థన, వాక్యము. ప్రార్థన, వాక్యం చదువు కూడా. ఈ రెండిట్లో ఏది తగ్గినా ఒకటి బలహీనం అయిపోతుంది. ఈ రెంటిలో మీకు ఏది తగ్గినా ఒక రెక్క ఏమైపోతుంది చెప్పండి? విక్ అయిపోద్ది. నేను చెప్తాను, ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడా లేదా? మీ రుజువు ఏంటి? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. యేసుక్రీస్తు మీలో ఉన్నాడంటే ఎలా చెప్పగలరు? నేను అడుగుతాను, ఎలా రుజువు చేస్తారు మీరు చెప్పండి. వాక్యం ఓకే, దేవుడు నీలో ఉన్నాడని మీరు ఎలా చెప్పగలరు? చెప్పండి. ఓకే, ఒక చెట్టుకి, ఈ క్రిస్మస్ చెట్టుకి అన్నీ క్రిస్మస్ తాతలు పూసారు, కొన్ని కాయలు పూసినాయి, కొన్ని స్టార్లు పూసినాయి. అదన్నీ ఫేక్. ఒక మామిడి చెట్టుకి ఏమొస్తాయి? మామిడి పళ్ళు వస్తాయి. అలాగే ఒక మనిషిలో ఆత్మ ఫలాలు బయటికి క్షుణ్ణంగా కనపడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ్చర్యకరం. 9 ఇవన్నీ ఎవరిలో కనపడతాయో దేవుని ఆత్మ వారిలో ఏం చేస్తుందంట? ఫలిస్తూ ఉంది. ఈ లక్షణాలు ఎవరిలో లేవో వారిలో దేవుని ఆత్మ ఫలాలు లేని వాళ్ళు. ఎలాంటి వాళ్ళంటే, ఈ అంజూరపు చెట్టు ఎలాగైతే ఉందో మోడిబారిపోయి, అలాంటి మనుషులు. నేను అడుగుతాను, మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? నేను అడుగుతా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క చెట్టు. అందుకని కీర్తన గ్రంథంలో మొదట్లో ఉంటుంది కదా, ఏమంటే చెప్పి? దుష్టుల ఆలోచన చెప్పి నడువక, పాపల మార్గం నిలువక, అపాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించి దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినది ఆకువడక తన ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. చెట్టు వలే దేవుడు పోల్చాడు మనిషిని. ఇప్పుడు మీరు ఎవరంట? ఒక చెట్టు. ఆ చెట్టు మొద్దు చెట్ట, మూడుబారిపోయిన చెట్ట, నరికివేయబడిన చెట్ట, ఫలింపని చెట్ట, ఫలించే చెట్ట. గుర్తుపెట్టుకోండి. మనందరం ఇప్పుడు ఎవరంట చెప్పండి? ఒక చెట్లు. ఈ చెట్లు ఎదిగి ఫలిస్తూ ఉన్నాయి. ఫలాలు లేకపోతే దేవుడు కట్ చేసేస్తాడు. ఫలాలు అంటే ఏంటి? ఇందా చెప్పుకున్నాం కదా, చెప్పండి ఒకసారి. ఫలాలు అంటే ఏంటి? ప్రేమ అనేది మీలో ఉందా? లేకపోతే మీలో దేవుని విత్తనం లేదు. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ఎవరంట? ప్రేమ. దేవుని మొట్టమొదటి లక్షణం ప్రేమ. దేవుడు ప్రేమించాడు కదా, ఈ లోకమును ప్రేమించింది కాబట్టే కదా అద్వితీయ కుమారునికి పుట్టిన విశ్వాసం ఉంచు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి దేవుడు అంటే మీనింగ్ ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ అనే ఫస్ట్ క్వాలిటీ ఒక విశ్వాసులో లేకపోతే మీరు ఫలించే చెట్టు కానే కాదు. తర్వాత ఏంటి? ప్రేమ, సంతోషము. సంతోషం అంటే ఏంటి? ఎల్లప్పుడూ మీకు జాయ్ వేరు, సంతోషం వేరు. మీరు ఒక కారు కొన్నారనుకోండి, ఆ సంతోషం. ఓకే, జాయ్ అంటే ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ హృదయంలో ఉబ్బుచుండేది, ఒక నీటి ఊటలాగా ఉబ్బుచుండదు. అది ఎప్పుడు పోదు. జాయ్ వేరు, హ్యాపీనెస్ వేరు. హ్యాపీనెస్ అంటే ఏదైనా మనం వస్తువు కొనుక్కున్నప్పుడు, ఏదైనా ఉద్యోగాలు వచ్చినప్పుడు, ఏదైనా ఇల్లు కట్టుకుని వచ్చేట్టు సంతోషం. జాయ్ అనేది ఎటర్నిటీ, ఎప్పుడు కూడా నిత్యత్వము మన దేహంలో దేవుని ఆత్మ ద్వారా జరిగితే అది జాయ్, సంతోషం. తర్వాత సమాధానం. ఏంటంట? సమాధానం అంటే ఏంటి? పీస్ఫుల్లా అంటే నేను పర్యాయ పదాలు అడగట్లేదు, కానీ సమాధానం అంటే ఏంటి అసలు? నాకు మీకు సమాధానం ఉందా? నోరు తెరిస్తే గొడవలా? సమాధానం అంటే సఖ్యమైతే సమస్త మనుషులతో సఖ్యముగా బైబిల్ చెబుతుంది. సఖ్యమైతే నీకు వీలైతే అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఫలాల్లో ఒక ఫలం, సమాధానం అనేది. ప్రేమ, సంతోషము, సమాధానం అంటే నీ దగ్గరికి వస్తే పీస్ఫుల్గా ఉండాలి. నిన్ను చూస్తే ఇంత సమాధానంగా ఉన్నాడు అనిపించాలి. మన నోరు చేసే ఇది రేకు పెట్టి రోడ్డు మీద లాగితే ఎట్లా ఉంటుంది? అట్లా గర్ర గర్ర అని ఉంటుంది. అట్లా అందంటే అసలు వాళ్ళ దగ్గరికి రానే రారు. వాళ్ళని సమాధాన పరులు అంటారా? సమాధానపరచువారు ధన్యులు. వారు దాకా గుర్తున్న తర్వాత ఏంటి చెప్పండి? సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు వాళ్ళు. ఎవరంట? దేవుని కుమారులు. దేవుని బీజం మనలో ఉంటుంది. దేవుని కుమారులు అంటే దేవుని పోలికతో పుట్టిన వారు. ఇప్పుడు మీరు ప్రభు బలలో చేవేశారు కదా, ఇప్పుడు ప్రభు శరీరం, ప్రభు రక్తం మీలో ఉంది కదా, అంటే ఆయన లక్షణాలు, గుణగణాలన్నీ మనలోకి రావాలి. ప్రభు ప్రేమ రావాలి, ప్రభు సమాధానాలు, ప్రభు సంతోషం రావాలి, సమాధానం. ఓకే, తర్వాత ఇంకోటి చదవమ్మా. దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘశాంతం అంటే ఏంటి? ఒకటి మనకి చెవులో జూరికి పద్ద ఉజీ అంటూ ఉంటుంది. సహిస్తారు. అది ఇంకా పద్ద ఎక్కడే తిరిగితే మీకు ఏమైపోయింది? సహనం చచ్చిపోయి ఇట్ట కొట్టుకుంటారు. ఎందుకని చెప్పండి?
విసిగించేస్తుంది కాబట్టి మనం తట్టుకోలేక ఏదో ఒకటి చేసేస్తాం. దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్ అంటారు. నిన్ను ఎవరైతే దూషించి ద్వేషించి ఇబ్బంది పెడుతున్నా నువ్వు సహిస్తూ ప్రభు వైపు చూస్తావు, చూసావా? లాంగ్ సఫరింగ్. షార్ట్ టెంపర్గా వచ్చి వెంటనే షార్ట్ టెంపర్తో తిట్టేయటం, పగకి పగ తీసుకోవటం, కాలుకు కాలు, కన్నుకు కన్ను, దెబ్బకి దెబ్బ, సినిమాల్లో ఉంటాయి అన్నీ కదా. ఇవన్నీ ఏంటంటే లాంగ్ సఫరింగ్ కాదు. లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంతం, అంటే ఎప్పుడు కూడా సహించడమే దీర్ఘశాంతము. శత్రువు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడా, దేవుని వైపు చూడు, ప్రభువా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేనేం చేయమంటావు, నీవు చూసుకో, ప్రభువుకి అప్పగించుకోడు, దీర్ఘశాంతం. వాడు అన్న వెంటనే మనం కూడా రెచ్చిపోయి వాడు అన్నదానికి డబుల్ చేసామనుకోండి, దీర్ఘశాంతం అవ్వదు. దాన్ని ఏమంటారు? దీర్ఘశాంతానికి బదులు ఏం పేరు పెడదాం? షార్ట్ టెంపర్. ఓకే, షార్ట్ టెంపర్ మనకు ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకని? దేవుడు సమాధానానికి కర్త, సమాధాన అధిపతి. కాబట్టి దీర్ఘశాంతము దేవుని యొక్క లక్షణం, అది దేవుని యొక్క ఫలం. తర్వాత చూద్దామా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం. అంటే మీ అందరూ తెలుసు ఏంటి దయాళుత్వం అంటే? దయగలిగి ఉంటాం. మనస్సు అనేది దయగలిగిన మనస్సు. ఎవరికి కష్టంలో ఉన్నా కానీ చూడలేం, ఎవరి ఇబ్బందులు ఉన్నా కానీ మనం అంటే వాళ్ళని చూసి మనం తట్టుకోలేం. దయాళుత్వం అనేది దేవుని యొక్క మనస్సు, అవునా కదా? తర్వాత మంచితనం. మంచితనం అంటే ఏంటి? ఇంగ్లీష్లో అర్థం చెబుతారు గుడ్నెస్ అని. మంచితనం అంటే ఏంటి? ఎప్పుడు కూడా చక్కగా నలుగురితో మంచిగా పలకరిస్తూ మంచిగా ఉండటం మంచితనం. మంచిని చూపించడం మంచితనం. తర్వాత విశ్వాసం. వినండి, ఆత్మ యొక్క ఫలాలలో ఈ చెట్టుకు పూసే కాయల్లో ఒక కాయ పేరేంటి? విశ్వాసము. మీరందరికీ విశ్వాసం ఉందా లేదా? మీరందరినీ ఇప్పుడు నన్ను అడిగితే నేను క్రైస్తవులను కూడా అన్నాం. మనల్ని ఏమంటారు? విశ్వాసులు. విశ్వాసులు అంటే విశ్వసించేవారు. దేన్ని విశ్వసించేవారు? దేవుణ్ణి విశ్వసించేవారిని ఏమంటారు? విశ్వాసులు. ఇప్పుడు మనం అందరం ఎవరని చెప్పండి? క్రిస్టియన్స్ కాదు, విశ్వాసులము, దేవుని యొక్క విశ్వాసులము. ఇప్పుడు చూడండి, ఈ విశ్వాసం అనేది అందరిలో ఉంది, కానీ ఒకరిలో 1% ఉంటుంది, ఒకరిలో 5% ఉంటుంది, ఒకరిలో 10 ఉంటుంది, ఒకరు 20, 30, 40, 90 కూడా ఉంటుంది. ఓకే, విశ్వాసము ఆ 10%లో ఉన్న విశ్వాసుల లిస్ట్ ఎలా ఉండో చెప్తానండి. దేవుని దగ్గరికి వచ్చి ఒక మొక్కుబడి చేసుకొని, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఇది కావాలి, ఇవ్వకపోతే మాత్రం బాగుండదు, నేను నెక్స్ట్ నెల వచ్చేసరికి నాకు ఇది ఇవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తావు. బాగా విశ్వాసం ప్రార్థన చేస్తావు. నీకు ఆ టైంకి దేవుడు ఇవ్వాల. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండదు తెలుసా? టెంపర్ అయిపోయింది. ఏంటి ప్రభువా, నేను ఇలా వచ్చాను, నిన్ను అడిగాను, నాకు ఇవ్వలేదు, నేను ఇంక నిన్ను సేవించను. ఈ విశ్వాసమే. అది కూడా ఎలాంటి విశ్వాసము? స్టెబిలిటీ లేని విశ్వాసము, లాంగ్ లేని విశ్వాసము, షార్ట్ విశ్వాసం. వాళ్ళు ఎవరంటే బేసిక్ విశ్వాసులు. విశ్వాసులు చాలా రకాలు ఉన్నారు. నేను చెప్పాను నేను పీజీ విశ్వాసులు అని, యూకేజీ విశ్వాసులు, ఎల్కేజీ విశ్వాసులు, పీజీ విశ్వాసులు. మీరు ఎలాంటి వాళ్ళు చెప్పండి? మీరు ఎలాంటి వారు? పిల్లలు కూర్చోండి, అందరూ డిస్టర్బెన్స్గా ఉంది, నాకు కూర్చోవాలి. కర్ర తీసుకుని కొట్టున్నాడు, కూర్చో. పెద్దవాళ్ళు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి, తిరగనివద్దు మధ్యలో. చూడండి, మీరు ఏ విశ్వాసులు? ఇప్పుడు మీ యొక్క డిగ్రీ ఏంటి? ఇంటర్ స్థాయా, 10th క్లాస్ లోప, ప్రైమరీనా, అప్పర్ ప్రైమరీనా, లేకపోతే ఇంటర్ స్టేటా, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీనా, లేకపోతే పీజీ స్టేటా, పిహెచ్డి స్టేట్? పిహెచ్డి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఏదన్నా లేకపోతే ఎప్పుడు దేవుని సూచిస్తూనే ఉంటారు. ఏంటి నీకు ధైర్యం అంటే? నా దేవుడు నా ధైర్యం. ఇప్పుడు ఎల్కేజీ విశ్వాసం అడుగుదా ఏంటంటే, దేవుడు నాకు ఇస్తాడు, ఇవ్వకపోతే మానేస్తాను. దేవుడు నాకు ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే మంచోడు కాదు. విశ్వాసం అనేది ఆత్మ యొక్క ఫలము, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అనేది ఇంకో చోట కూడా ఉంటుంది. అదేం చెప్పండి? ఆత్మ వరాలలో ఒక వరం ఉంది. విశ్వాసం అనేది 2 ఆత్మ వరాలలో, ఆత్మ ఫలాలలో కంబైన్డ్గా ఉంటుంది ఫెయిత్ అనేది. కాబట్టి విశ్వాస మూలంగా మనం జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. కాబట్టి ఫెయిత్ అనేది ఇటు ఉంది, ఇటు ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత ఏంటి చెప్పండి? ఆత్మఫలము సాత్వికం. సాత్వికం అంటే ఏంటి? మీక్నెస్ ఇంగ్లీష్. సాత్వికం అంటే మోషే సాత్వికుడు అంట భూమి మీద అందరం వాళ్ళ. ఎందుకు తెలుసా? నేను చెప్తాను. మోషే పూర్వ బ్రతికి ఎలా ఉందంటే, కోపం వస్తే ఒక దెబ్బ కొడితే ఐగుప్తు చచ్చిపోయాడు. ఆయన రాజకుమారుడు, యువరాజు. అప్పుడు ఈ యొక్క ఐగుప్తులందరూ బాధపడతా ఉంటే, ఐగుప్తులు బాధపడతా ఉంటే వినండి, ఇక ఐగుప్తులు బాధపడతా ఉంటే, ఈ ఐగుప్తీయులు ఇజ్రాయిల్ని బాధ పెడతా ఉంటే,
ఐగుప్తుని ఒకడు ఏం చేశాడు, మోషే ఒక్క దెబ్బ కొడితే దెబ్బ చచ్చిపోతాడు, అక్కడ నుండి పారిపోతాడు. ఓకే, అంటే కోపిష్టి, షార్ట్ టెంపర్ ఎవరు, మోషే. ముందు అది 40 ఏళ్ళు దేవుడు అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు ఆయనకి. 40 years ఇక్కడ రాజకుమారుడికి బతికి ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నాడంట, గొర్రెల కాపరి అయిపోయాడు. పారిపోయి వచ్చి గొర్రెల కాపరిగా ఉంటే 40 సంవత్సరాలు దేవుడు అతన్ని పరీక్షించి పాఠాలు నేర్పించి అతనిలో ఉన్న గర్వాన్ని, అతనిలో ఉన్న అహంకారాన్ని, అతనిలో ఉన్న కోపాన్ని రాచి మొత్తం జీరో చేశాడు. తర్వాత అప్పుడు చెప్పాడు దేవుడు, ఇదిగో నా సైన్యాన్ని నువ్వు నడిపించు. కోపిష్టి అయిన వాడు, ఒక మనిషిని చంపినవాడు లక్షల సైన్యాన్ని ఎలా నడిపించాడు చెప్పండి? దేవుని ట్రైనింగ్లో. ఆ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? అరణ్యంలో జరిగింది. మీకు ఎప్పుడు ఎప్పుడైనా కష్టాలు, శ్రమలు వచ్చి మీ ట్రైనింగ్లో ఉన్నారనుకోండి, అది ఏంటంటే దేవుడు మిమ్మల్ని పరీక్షించడం ప్లస్ ట్రైనింగ్ ఇవ్వటం. కష్ట నష్టాలు మనకంట దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ట్రైనింగ్ కోసం ఇచ్చాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది 3 అధ్యాయాలు. దేవుడు మన జీవితంలో ఈ కష్టాలన్నీ సుఖాలు ఎందుకు పెట్టి తెలుసా? మనకి ట్రైనింగ్ కోసం అంట. కాబట్టి ఈ మోషే అలా ఉన్నవాడు సాత్వికుడిగా మార్చబడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత. సాత్వికుడు అంటే తెలుసా? ఒక 4-5 నీ మీద వ్యతిరేకంగా లేస్తే ఒకరి మీద కోపం వస్తుంది. కానీ మోషే 6 లక్షల మందిలో చాలామంది మోషే వ్యతిరేకంగా లేచి మోషే మాట మేము ఎందుకు వినాలి, మాకు తెలుసు అని వస్తే ఎంత కోపం వస్తుంది. వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకొని సాత్వికంగా ఉన్నాడు చూసారా మోషే. దానినే సాత్వికము. సాత్వికం అంటే ఏంటంటే నీవు తగ్గించుకొని లోబడి ఇంకా దానికి తగ్గించుకోవడానికి ఇంకేం లేదు, కంప్లీట్గా జీరో అయిపోవడం. ఓకే, ఇంకా మాట్లాడదు. చూడండి తర్వాత చదువు. సాత్వికం తర్వాత ఆశా నిగ్రహం అంటే, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏది చూసినా కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నాకు అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి అంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మన పెద్దోళ్ళం మనం చూసిన ప్రతిదీ కావాలనుకుంటాం. మనకి ఎంత అవసరం అంతవరకు కొనుక్కోవచ్చు, కానీ అనవసరమైన వాటిని కూడా తెచ్చుకొని మనం ఏం చేస్తామంటే వ్యర్థం చేస్తాం. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అంటే కొన్ని ఆశలు దేవుని కోసం నిగ్రహించుకోవడం ఆశా నిగ్రహం. దానియేలు తెలుసు మీ అందరికీ, గొప్పవాడు కానీ నపుంసకుడిగా బతికాడు. తెలుసా మీకు ఆ విషయం? నపుంసకుడు కాదు దానియేలు, కానీ అలాగే దేవుని కోసం సమర్పించుకున్నాడు, నిగ్రహించుకున్నాడు తన శక్తినంతా. ఇది దేవుని యొక్క వరము, దేవుని యొక్క ఫలం. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఫలాలు ఏంటి మీకు అర్థమైనగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, తర్వాత సాత్వికము, ఆశా నిగ్రహము, మొత్తం 9. కాబట్టి ఈ ఫలాలు లేని చెట్టును దేవుడు ఏం చేస్తాడంట? నరికి అగ్నిలో పడవేస్తాడు. పిల్లలందరినీ కూర్చోబెట్టి పక్కన పెద్దోళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళు లేవటం కోట్లవటం చాలా డిస్టర్బెన్స్గా ఉంది, లేవద్దు. ఓకే, ఇప్పుడు వాక్యం వినండి. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా పోల్చాడు చెప్పండి? ఒక చెట్టు. ఇప్పుడు నువ్వు ఒక చెట్టు, నేను ఒక చెట్టు, అందరూ ఒక చెట్లు. మీలో కనుక ఈ ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నరికించేస్తాడు. కానీ యేసుక్రీస్తు ఇంకా మన పట్ల దయగలిగి ఆయన ఏం చేస్తాడు? ప్రభువా తండ్రి, ఈ సంవత్సరం కూడా బైబిల్ అక్కడ ఏమో చూడండి, చదువు కరెక్ట్గా చదువు. 9వ వచనం. వాడు 8 చివరిలో 8:2లో వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుడు అడుగుతున్నాడు, యేసుక్రీస్తు కూడా మన పక్షంగా నిలబడి ఈ సంవత్సరం వరకు చూస్తాను, ఒక్క ఫలము లేకపోయినా దాన్ని ఏం చేయమన్నాడు? నరికించాయి. ఈరోజు మీరు ఇంకా పాపం చేసినా, ఇంకా దేవునికి దూరంగా ఉన్న బ్రతుకుతున్నారంటే ఎవరి కృప చెప్పండి? అది తోటమాలి అని యేసుక్రీస్తు నిన్ను నశించిపోకుండా ఇంకా కాపాడుతున్నాడు. ప్రభువా ఇంకొక సంవత్సరం, ఇంకా ఎందుకు వాళ్ళ కోసం బతిమాడుతావు అంటే, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను కదా, వ్యర్థంగా నరకంలో కాలిపోవడం ఎందుకని చెప్పేసి యేసుక్రీస్తు వారంట ప్రతి సంవత్సరం నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర పర్మిషన్ అడిగి, ప్రభు ఈ సంవత్సరం చూడు. నాకు తెలిసి చాలామందికి లాస్ట్ ఇయర్లోనే ఏంటి చివరి లైన్ వచ్చి ఉంటుంది, డెడ్ లైన్ వచ్చి ఉంటుంది. కానీ డెడ్ లైన్ వచ్చినా మనకేం కావాలి? కారణం ఏంటి? యేసుక్రీస్తు మన పక్షంగా పోరాడి మిమ్మల్ని సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనేమో ప్రభా, ఫలించినా సరే లేకపోతే దానిని నరికించడం అంటే ఏంటి చెప్పండి? నరకబడి ఎక్కడ వేయబడద్దంట? మత్తయి సువార్త చూడడం ఒకసారి.
మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలు ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లు అంజూరు పండ్లను కొయ్యుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు. పనికి మాలిన చెట్టు ఏం చేస్తారంటే కాని ఫలములు ఫలించు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేది. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలించు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. ఏ చెట్టు అంటది? ఫలించని ప్రతి చెట్టు. నేను అడుగుతున్నాను, దేవుడి మీతో మాట్లాడుతుంది. ఈరోజు మీరు అందరూ చెట్లుగా ఉన్నా కానీ ఫలిస్తున్నారా లేదా? లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు మన దగ్గర. 9 ఫలాలు మీలో ఉన్నాయా? లేవు. ఆ ఫలాలు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నరకబడి అగ్నిలో మన చెట్టు కొట్టేస్తాం. ఏదైనా ఇంటి దగ్గర ఉన్న చెట్టు ఏం చేస్తారు? చెట్టుని ఎక్కడ పడేస్తారు? ఎవరు వంట చేసుకుంటారు? నరకబడి అగ్ని లాంటి దాన్ని కాల్చేస్తారు, కాల్చి వేస్తూ ఉంటారు. కాబట్టి పనికిరాని చెట్టు కాల్చి వేయబడుతుంది. కాబట్టి నీవు నేను నరకంలో కాల్చబడి ఉండాలంటే ఏం చేయాలి? ఫలించాలి. ఈ సంవత్సరమైనా మంచి ఫలాలు ఫలించాలి. ఏం ఫలించాలంటే నా చెప్పుకున్నాగా 9 ఫలాలు. ఈ ఫలాలు మీలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోండి. లేకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఫలాలను ఇస్తాడు. ఇంతకాలం గత కాలంలో మీ చుట్టూ మీరు తవ్వుకోవాలా? వినండి ఒకసారి, నా వైపు చూడండి. మీ చుట్టూ మీరు తవ్వుకోలేదు, మీ చుట్టూ మీరు నీరు పోసుకోలేదు, మీ చుట్టూ మీరు ఎరువేసుకోలేదు. ఇకనైనా లోతుగా తవ్వండి. తర్వాత బలంగా ప్రార్థన చేయండి, బలంగా వాక్యం చదవండి. ఈ 3 మీతో ఉంటే ఖచ్చితంగా మీరు ఫలిస్తారు. ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడండి? నరికి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఓకే, ఒకవేళ ద్రాక్ష చెట్టు ఫలిస్తే ఏం జరుగుతుంది? చూడండి, ద్రాక్ష చెట్టు ఫలిస్తే, ఇది వస్తుందా వీడియో? చూడండి, అయిపోయిందా? ఓకే, ద్రాక్ష చెట్టు ఫలిస్తే, అంజూరపు చెట్టు ఫలిస్తే ఫలించిన చోట ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, హగ్గయి 2:17. హగ్గయి 2వ అధ్యాయము 17 వచ్చిన కదమ్మా. నేను నాశనము. చూడండి, ఫలించకపోతే మనకేం జరుగుతుంది తెలుసా? తెగులుతో, కాటుకతో, వడగండ్లతో మీ కష్టార్జితం అంటే నేను నాశనం చేసి ఉన్నాను. ఆయనను మీలో ఒక్కడునో తిరిగి నా యొద్దకు రాలేదు. చూడండి, మీరు ఫలించలేదు సరికదా, నేను తెగుళ్ళు పంపించా. మా వినండి, దేవుడు దేంతో బాధించాడంటే మనల్ని? తెగులుతో. కూర్చోండి త్వరగా. అరే బుడంకి మీరు కూర్చోండి. కూర్చోవాలి, ఒళ్ళో కూర్చోబెట్టుకు అమ్మాయి. ఎవరు లేవద్దు పిల్లలు. ఓకే, మీ మాస్టర్ వచ్చాడు, దెబ్బలు పడతాయి. మీ ప్రిన్సిపాల్ వస్తేనే మీరు మాట్లాడతారు. ఓకే, వినండి, దేవుడంట ఫలించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తెగులతో బాధించాడంట. మనకి గతంలో తెగులు వచ్చింది, భయంకరమైన తెగులు. ఏమొచ్చింది చెప్పండి? 4 ఏళ్ల క్రితం భయంకరమైన కరోనా. ఎవరు పంపించారు? చైనా వాళ్ళే పంపించవచ్చు. కానీ దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుని పర్మిషన్ లేకుండా మనుషుల మీదకి ఏ విపత్తు రాదు. తెగులు, భయంకరమైన తెగులుతో దేవుడు ఏం చేశాడంట? చూడండి, తెగులుతోనూ, కాటుకుతోనూ, వడగండ్లు మీ కష్టార్జితం నేను నాశనం చేశాను. ఎవరు చేసింది నాశనం? దేవుడు. ఆయనను మీరు ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. చూడండి, ఎన్ని శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా మనం మాత్రం దేవుని దగ్గర తిరిగి రావట్లేదు. మార్పు అనేది మనిషికి లేదు, ఫలించాలని మనిషికి లేదు. ఫలిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కష్టార్జితం పాడైపోయినా, మనకున్నవన్నీ పోయినా దేవుడు మనల్ని మరలా చిగురింపజేస్తాడు.